గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా గుర్తించాలి, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, లేటెస్ట్ టెక్నాలజీ లేజర్ ట్రీట్మెంట్లో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో మనకు తెలియచేయడానికి డాక్టర్ అభిలాష్ సంధ్యాల ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో వెరికోస్ వెయిన్స్ అని చాలా ఎక్కువగా వింటూ ఉన్నాము. అసలు వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళలో, ఏ ప్రొఫెషన్ చేసే వాళ్ళలో ఎక్కువగా వస్తుంది? రైట్. సో బేసికలీ బాడీలో రెండు టైప్ ఆఫ్ రక్తనాళాలు ఉంటాయి. హార్ట్ నుంచి వెళ్ళేది ఒకటి, హార్ట్కి రిటర్న్ వచ్చేది ఒకటి. వెళ్ళేదాన్ని మనం ఆర్టరీస్ అంటాం. దాంట్లో మంచి బ్లడ్ ఉంటుంది, అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్, మనం పీల్చుకున్న గాలి మిక్స్ అయ్యి హార్ట్ ద్వారా వెళ్ళి హార్ట్ పంప్ చేస్తుంటుంది కాబట్టి కంటిన్యూస్గా తలకి, కాలికి, చేతులకి ఫాస్ట్గా సరఫరా అయిపోతుంది. ఒకసారి వాడేసుకున్నాక చెడ్డ బ్లడ్ ఏదైతే అంటామో ఇంప్యూర్ బ్లడ్, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఆక్సిజన్ లేని బ్లడ్ మళ్ళీ హార్ట్కి రావాలి. అది వెయిన్స్ ద్వారా రావాలి. వారికోజ్ వెయిన్స్ అంటే ఈ కాళ్ళ నుంచి రిటర్న్ వచ్చే వెయిన్స్లో డ్యామేజ్ అయితే దాన్ని వారికోజ్ వెయిన్స్ అంటారు. రెండు టైప్స్ ఆఫ్ డ్యామేజ్ ఉంటాయి. బేసికలీ సూపర్ఫిషియల్ వెయిన్లో డ్యామేజ్ అయితే దాన్ని వారికోజ్ వెయిన్స్ అంటారు. ఇది ఈ మధ్యన ఎక్కువ కాలంలో చాలామంది కంటిన్యూస్ సిట్టింగ్ జాబ్స్ ఉంటున్నాయి కాబట్టి చాలా ప్రామినెంట్గా చాలామందికి వస్తుంది. ఓకే, ఒక కాలర్ రెడీగా ఉన్నారు, తీసుకుందాం. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే మహేష్, చెప్పండి. డాక్టర్ ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం, మాకు ఇట్లా కాల్కి పెయిన్స్ అయినాయి మేడం, పెయిన్స్ వచ్చాయి. ఓకే, చెప్పండి మహేష్ గారు. సార్ మాకు వెరికోసిస్ ఇట్లా కాలు డ్యామేజ్ అయ్యి తగ్గట్లేదు సార్. ఓకే, ఇంకేం ప్రాబ్లం ఉంటుంది? అంతే సార్. ఎప్పటి నుంచి ఇలా? 3 months బ్యాక్ నుంచి సార్. ఏదైనా స్కాన్ అలా చేయించారా? చేయించలేదు సార్, కాకపోతే పెయిన్ తగ్గట్లేదు సార్. పెయిన్ ఇంకా వాపులు, దురదలు అలా ఏమైనా ఉంటుందా? ఉందండి సార్. ఇంకా అంతే సార్. ఏం పని చేస్తుంటారు సార్? ఏం పని చేస్తారు మీరు? మేము స్టడీ చేస్తాం సార్. ఓకే, ఫైన్. సో ఈ పేషెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లోవర్ లిమ్ వీనస్ డాప్లర్ అని ఒక టెస్ట్ ఉంటుంది. అది బాడీలో వెయిన్స్ ఎలా ఉన్నాయి కరెంట్లీ, ఎంత డయామీటర్ ఉంది, అసలు వారికోజ్ వెయిన్సా కాదా, ఫస్ట్ ఆ డాప్లర్ టెస్ట్లో తేలిపోతుంది. దాన్ని బట్టి తనకి లేజర్ ట్రీట్మెంట్ క్రైటీరియాలో ఫిట్ అవుతారా లేదా వీ కెన్ డిసైడ్. సో ఈ పేషెంట్ ఒకసారి మా దగ్గరకు వచ్చి ఎవాల్యుయేట్ చేయించుకుంటే బెటర్. ఓకే డాక్టర్, ఇప్పుడు ఒక కామన్ పర్సన్కి వెరికోజ్ వెయిన్స్ వచ్చిందని ఎలా తెలుస్తుంది, అంటే ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తాయా? రైట్. సో బేసికలీ వారికోజ్ వెయిన్స్ అంటే లెగ్ నుంచి రిటర్న్ వెళ్ళే వెయిన్లో డ్యామేజ్ అయితే దాన్ని మోస్ట్ ఆఫ్ వారికోజ్ వెయిన్స్ అంటారు. కామన్గా వారికోజ్ వెయిన్స్ వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే కాళ్ళలో నొప్పులు, వాపులు, దురదలు, నడుస్తుంటే డిఫికల్టీ, తొందరగా టయర్డ్ అయిపోవడం, డ్రాగింగ్ సెన్సేషన్స్, వదులతో కూర్చున్నట్టు ఉండి, ఆ నెక్స్ట్ స్టేజ్లో పెద్ద ఈ స్నేక్స్ లాగా కనిపిస్తుంటాయి లెగ్ మీద వాపులతోని, అది పగిలి బ్లీడింగ్ అయ్యి పుండవచ్చు. ఇవన్నీ ఎక్స్పెక్టెడ్ సిమ్టమ్స్ ఆఫ్ వారికోజ్ వెయిన్స్. ఓకే డాక్టర్, ఇప్పుడు ఈ ప్రాబ్లం రాగానే అసలు ఫస్ట్ ఏ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి? రైట్. సో వారికోజ్ వెయిన్స్ ట్రెడిషనల్లీ మనం పాతకాలంలో మన దగ్గర ఉన్న జనరల్ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్ళేటోళ్ళం. దాని తర్వాత కొంచెం స్పెషలైజ్ అయ్యి జనరల్ సర్జరీ దగ్గర వెళ్ళేటోళ్ళు, దాని తర్వాత వాస్కులర్ సర్జన్. కరెంట్లీ వారికోజ్ వెయిన్స్కి బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్ లేజర్ ట్రీట్మెంట్. అది ఒక ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ చేస్తారు. రేడియాలజిస్ట్ అంటే అల్ట్రాసౌండ్ స్కాన్ చేసేవాళ్ళు కాదు. ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అంటే ఎక్స్క్లూజివ్లీ వాస్కులర్ ప్రాబ్లమ్స్ డీల్ చేసే వాళ్ళు, ఎస్పెషల్లీ వారికోజ్ వెయిన్స్. సో వారికోజ్ వెయిన్స్ అని డౌట్ ఉంటే ఈవెన్ డాప్లర్ స్కాన్ ఒక ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ దగ్గర వచ్చి ఎవాల్యుయేట్ చేయించుకుంటే లేజర్ ట్రీట్మెంట్ చేయగలుగుతామా లేదా వాళ్ళు మేము డిసైడ్ చేసి ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే డాక్టర్, ఇప్పుడు వెరికోస్కి ఏదైనా పర్టికులర్ ఏజ్ గ్రూప్ ఉంటుందా, లేకపోతే ఎవరిలో అయినా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? రైట్. వారికోజ్ వెయిన్స్ యాక్చువల్లీ మోస్ట్ కామన్లీ 20 years అండ్ అబవ్ వస్తుందమ్మా. చైల్డ్హుడ్ నుంచి కూడా, చిన్నపిల్లల నుంచి కూడా రావచ్చు, బట్ అది రేర్లీ 1%, వేరే ఏదన్నా ప్రాబ్లం వల్ల రావచ్చు. బట్ కామన్గా వారికోజ్ వెయిన్స్ అయితే 20 and above, అండ్ మోస్ట్లీ స్టాండింగ్ లేదా ప్రొలాంగ్ సిట్టింగ్ జాబ్స్ చేసే వాళ్ళు వస్తుంది. అది కాకుండా ఎక్కువ 55% ఫీమేల్స్లో వస్తుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ తర్వాత గర్భసంచి ఆ వెయిన్స్ మీద ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తుంది కాబట్టి, ప్లస్ అప్పుడు అయ్యే హార్మోనల్ చేంజెస్ వలన ఫీమేల్స్లో ఎక్కువ కామన్. అండ్ ఎక్కువ మన ఈ పోలీస్ వాళ్ళలో కానీ, టీచర్స్లో కానీ ఎక్కువైతే ఎవరైతే నించొని పనిచేస్తారో వాళ్ళు వస్తుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, సురేందర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్పండి సురేందర్ రెడ్డి గారు. మేడం, అది డాక్టర్ గారు, నాకు లెఫ్ట్ లెగ్ దగ్గర, అంటే మన మామూలుగా స్ట్రెచ్ చేయొచ్చినా కానీ కిందికి పైన మామూలుగా పడుకొని పైకి కిందికి అంటే కూడా కరెక్ట్ సౌండ్ వస్తుంది అన్నమాట బోన్స్ లో. ఓకే. ఆ సౌండ్ ఎప్పుడు కంటిన్యూ వస్తుంది, రైట్ లెగ్ రాదు కానీ లెఫ్ట్ లెగ్ కంటిన్యూ వస్తుంది అది. ఓకే.
కానీ మళ్ళీ అది ఏమి ప్రాబ్లం అని కానీ ఏమి తెలియట్లేదు అనమాట. ఓకే, ఇది దీనికి వాస్కులర్ ప్రాబ్లం అయితే కాదు, అది ఆర్థో ప్రాబ్లం. ఒకసారి ఎక్స్రే స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ తీసుకొని ఒక ఆర్థోపెడిషియన్ని కన్సల్ట్ కావాలి. ఈ పేషెంట్ మాత్రం వాస్కులర్ ప్రాబ్లం, ఖచ్చితంగా వారికోస్ వెయిన్స్ అయితే లేదు. ఓకే డాక్టర్, ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ వచ్చిన వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అసలు, ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ? బేసికలీ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, వారికోస్ వెయిన్స్ అంటే బేసికలీ లెగ్లో 2 టైప్స్ ఆఫ్ వెయిన్స్ ఉంటాయి. సూపర్ఫిషియల్ వెయిన్స్ అని, డీప్ వెయిన్స్ అని. డీప్ వెయిన్స్ అంటే బాడీలో మొత్తం రిటర్న్ వెళ్ళే సప్లై అంతా డీప్ వెయిన్స్లో కలెక్ట్ అయ్యి హార్ట్కి వెళ్తుంది. సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటే కొద్ది భాగాన్న లెగ్ నుంచి బ్లడ్ కలెక్ట్ చేసుకొని పైకి తీసుకెళ్తుంది. ఈ మీద ఉన్న భాగాన్న డ్యామేజ్ అయితే వారికోస్ వెయిన్స్ అంటారు. సో ఏదైతే కోర్స్ ఉందో వెయిన్ కోర్స్, ఆ కోర్స్లో పేషెంట్కి దురదలు కానీ, మీడియల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద లెగ్లో దురదలు కానీ, ఆ స్నేక్స్ లాగా అయిపోవడం కానీ, ఈ వాపులు, దురదలు, సూదులతో పొడవడము, తొందరగా టయడం, ఇవన్నీ సిమ్టమ్స్ ఆఫ్ వారికోస్ వెయిన్స్. ఓకే, నెక్స్ట్ కాల్. హలో సార్. హలో శ్రీనివాస్ గారు చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. శ్రీనివాస్ గారు చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. మాకు వెరికోస్ వెయిన్స్ అండి, ఈ నోవా హాస్పిటల్లో ఆపరేషన్ చేశారు సార్, ఇది మీరు చూపించింది. ఓకే చెప్పండి, అయితే ఏమైంది ఇప్పుడు? కరెంట్లీ ఏంటి ప్రాబ్లం? శ్రీనివాసరావు అండి. చెప్పండి, ఇప్పుడు కరెంట్ ప్రాబ్లం ఏంటి మీరు చెప్పండి. మాకు ఇదే సార్ వెయిన్స్ వచ్చినాయి, ఇది హాస్పిటల్కి పోతే చేశారు కానీ ట్రీట్మెంట్ తగ్గలేదు సార్. అది ఓకే, మీ హాస్పిటల్ మీరు ఎక్కడ ఇంకేం ఇప్పుడు కరెంట్లీ ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి తగ్గలేదంటే? అదే సార్ వెరికోస్ వెయిన్స్ అది వచ్చింది, మీరు చూపించిన లేజర్ ట్రీట్మెంట్ చేశారు నాకు. ఓకే, చేస్తేనో అది తగ్గలేదు సార్, 2 సంవత్సరాలు అవుతుంది. తగ్గలేదంటే ఇప్పటికీ నొప్పులు ఉంటాయా, దురదలు అట్లా? దురద ఉంది సార్, లావు అంతే వస్తున్నాయి, నలుపు ఉంది బాగా కాలు. ఓకే, నిలబడినప్పుడు ఉబ్బుతుంది సార్, పడుకుంటే తగ్గిపోతుంది. ఓకే, మళ్ళీ ఒకసారి ఏమైనా డాప్లర్ స్కాన్ అట్లా చేయించుకున్నారా? డాక్టర్ రైట్. సో ఈ పేషెంట్ ఒకసారి మళ్ళీ మా దగ్గరికి వచ్చి డాప్లర్ స్కాన్ చేయించుకుంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేజర్ జరిగిందా లేదా, ఎంతవరకు వెయిన్ సీల్ చేశారు, దాన్ని బట్టి ఫర్దర్గా కొన్నిసార్లు లేజర్ ట్రీట్మెంట్కి ఏంటంటే 98% సక్సెస్ రేట్ ఉంటుంది. అంటే 100లో 98 మందికి కంప్లీట్ క్యూర్ అవుతుంది, ఒక 2% మందికి రికరెన్స్ రేట్ ఉంటుంది. అలా ఈ పేషెంట్ రికవర్ అయిందేమో, అది అంతా ఒకసారి డాప్లర్ స్కాన్ చేయించుకుంటే తెలుస్తుంది, దాన్ని బట్టి ఫర్దర్గా డిసైడ్ చేయొచ్చు. ఓకే డాక్టర్, కంటిన్యూస్ స్టాండింగ్ కాకుండా ఇంకేం మేజర్ కాజెస్ ఉన్నాయి వెరికోస్ వెయిన్స్కి? మోస్ట్ ఫ్రీక్వెంట్ కాజ్ అయితే అదే మరి ప్రొలాంగ్ స్టాండింగ్. అది కాకుండా ఇందాక చెప్పినట్టు ఫీమేల్స్లో ఎక్కువ కామన్, ఎందుకంటే వాళ్ళ బాడీ గర్భసంచి ప్రెషర్ ఎగ్జర్ట్ చేయడం వల్ల, హార్మోనల్ చేంజెస్ వలన. ఇది కాకుండా ఫ్యామిలీ హిస్టరీ ఉంటే, పేరెంట్స్కో, గ్రాండ్ పేరెంట్స్కో, లేదా ఎప్పుడన్నా హిస్టరీ లేదా ట్రామా, ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, ఇవన్నీ ఎనీథింగ్ ఆ వెయిన్ ఇరిటేట్ చేసి ఎనీ ఫ్యాక్టర్ క్యాన్ కాజ్ వెరికోస్ వెయిన్స్. ఓకే, సో అసలు ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? రైట్. సో వారికోస్ వెయిన్స్కి ట్రెడిషనల్లీ సర్జరీ అని ఉండేది పాతకాలంలో, ఎప్పుడు ఫర్ అ లాంగ్ టైం. దాంట్లో సర్జరీలో సెవరల్ ప్రాబ్లమ్స్ ఉండేవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ని మనం అడ్మిట్ చేసి 3 to 9 days హాస్పిటల్లో అడ్మిట్ చేసేటోళ్ళు. ఆ టైంలో వారికోస్ వెయిన్స్కి సర్జరీ అంటే మేజర్ ఆపరేషన్, జనరల్ కానీ స్పైనల్ అనెస్థీషియా ఇచ్చి ఇన్సైజ్ చేసి కోసి కనిపించినంత వెయిన్ తీసేయడం. దాంట్లో సెవరల్ డిసడ్వాంటేజెస్ ఉండేవి. ఒకటేమో ప్రొలాంగ్ బెడ్ రెస్ట్, దానివల్ల లోపల ఉన్న వెయిన్ మళ్ళీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్, సర్జరీ మూలాన పక్కన ఏదైనా నరం డ్యామేజ్ అయితే నర్వ్ డ్యామేజ్ ఛాన్సెస్, మళ్ళీ ఎంతవరకు కనిపిస్తే అంతవరకు వెయిన్ తీస్తారు కాబట్టి మళ్ళీ రికరెన్స్, అంటే ఆల్మోస్ట్ 30 to 40% ఛాన్స్ ఆఫ్ రికరెన్స్ ఉండేది. హై ఫెయిలియర్ రేట్, ఇవన్నీ సర్జరీతో ప్రాబ్లమ్స్ ఉండేవి. ఇవన్నీ పోయి కరెంట్లీ వారికోస్ వెయిన్స్కి లేజర్ ట్రీట్మెంట్ వచ్చింది. నా లేజర్ ట్రీట్మెంట్ అంటే చిన్న సూది పెట్టి మందిచ్చి ఒక 4-5 hours దాకా ఉట్టి లెగ్ దాకా అనెస్థీషియా ఇచ్చి ఇంకొక చిన్న సూది పెట్టి దాని నుంచి లేజర్ ఇంట్రడ్యూస్ చేస్తాం. వెయిన్ చుట్టూ మళ్ళీ మందిచ్చి మొత్తం వెయిన్ని లేజర్తో సీల్ చేస్తాం. నా లేజర్లో సెవరల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటేమో ఇట్స్ డే కేర్ ప్రొసీజర్, 1 hourలో అయిపోతుంది. ఒక 4-5 hours రికవరీ కాగానే ఇంటికి వెళ్ళిపోవచ్చు, అంటే నో అడ్మిషన్, డే కేర్ ప్రొసీజర్. సెకండ్ థింగ్, ఇందాక చెప్పినట్టు 98% సక్సెస్ రేట్ ఉంటుంది, అంటే 100లో 98 మంది కంప్లీట్ క్యూర్ అవుతుంది. అండ్ రిస్క్ చాలా తక్కువ కంపేర్ టు సర్జరీ, ఎందుకంటే ఇది మేజర్ సర్జరీ కాదు, మేజర్ ప్రాబ్లమ్కి ఒక మైనర్ ప్రొసీజర్ ఇది. ఇవన్నీ అడ్వాంటేజ్ ఆఫ్ లేజర్. సో కరెంట్లీ వారికోస్ వెయిన్స్కి బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్ లేజర్ ట్రీట్మెంట్. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో
హలో మేడం. జగన్న గారు టీవీ వాల్యూమ్ తగ్గించేసి మాట్లాడండి. డాక్టర్ ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం నాకు వెయిన్స్ వచ్చేసారు మేడం. చెప్పండి జగన్ గారు. వెయిన్స్ వచ్చేసారు సార్. ఓకే. కింద కాలు కిందకు రోగు సార్, మొత్తం బ్లాక్ అయిపోయింది. ఓకే, ఇంకా ఎట్లా సార్ దీని పరిస్థితి? ఏం పని చేస్తుంటారు మీరు? సార్ ఏం పని చేస్తుంటారు మీరు? చికెన్ షాప్లో ఉంటాం సార్. ఏంటండి, ఏం పని చేస్తుంటారు? చికెన్ షాప్. ఓకే, ఫైన్. సో ఈ పేషెంట్ ఫస్ట్ థింగ్ డాప్లర్ స్కాన్ చేయించుకోవాల్సి వస్తుంది. మా దగ్గర వచ్చి ఎవాల్యుయేట్ చేయించుకుంటే ఫస్ట్ డాప్లర్ స్కాన్ చేసి ఇందాక చెప్పినట్టు లేజర్ ట్రీట్మెంట్ అందరికీ వర్తించదు. డాప్లర్ స్కాన్లో వెయిన్కి ఒక క్రైటీరియా ఉంటుంది, ఇంత డయామీటర్ ఉండి జంక్షన్లో ఇంత రిఫ్లక్స్ ఉంటే అప్పుడు వీ కెన్ సజెస్ట్ లేజర్ ట్రీట్మెంట్ ఫర్ హిమ్. తను ఒక్కసారి వచ్చి ఎవాల్యుయేట్ చేయించుకుంటే బెటర్. ఓకే డాక్టర్, మీరు చెప్పారు కదా ఫీమేల్స్లో ఎక్కువగా ఉంటుంది అని. సో ప్రెగ్నెన్సీ తర్వాత సో అసలు వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకొని వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? రైట్. ప్రెగ్నెన్సీలో చాలామందికి చాలా కామన్గా వస్తుంది వారికోజ్ వెయిన్స్. ఆ గర్భసంచి ప్రెషర్ ఎగ్జర్ట్ చేయడం వల్ల లేదా హార్మోనల్ డ్యామేజ్ వల్ల మోస్ట్ ఆఫ్ దీస్ ఫీమేల్స్కి ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తగ్గిపోతుంది. బట్ పర్సిస్ట్ అయిన వాళ్ళకి, కొద్దిగా ఉన్న వాళ్ళకి కింద కూర్చోవడం కొద్దిగా అవాయిడ్ చేసి ఎక్కువసేపు నించోకుండా లెగ్ ఎలివేషన్ అండ్ వారికోజ్ వెయిన్స్కి గ్రేడ్ 2 కంప్రెషన్ స్టాకింగ్స్ అని వస్తాయి. అవి మినిమం ఒక 6 months వేసుకుంటే మ్యాక్సిమం తగ్గించే ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో మేడం. రాజు గారు చెప్పండి. చెప్పండి రాజు గారు. సార్ నేను సికింద్రాబాద్ కాల్ చేస్తున్నాను సార్. ఓకే. మా ఆవిడకి ఇట్లే వెరికోజస్ స్కాన్స్ వచ్చింది, 5 years అయింది. ఓకే. బట్ అయితే హోమియో ప్లస్ అవన్నీ చూపుతున్నాం సార్. అది ఓకే. హోమియో కానీ చూపుతున్నాం, తగ్గింది, అప్పటి వరకు తగ్గుతుంది కానీ మళ్ళీ మామూలుగా వస్తుంది. ఓకే. మా ఆవిడ జాబ్ వచ్చేసి ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తుంది. ఓకే. సో డాప్లర్ స్కాన్ లేటెస్ట్కి ఏమైనా చేయించారా? లేటెస్ట్ అప్పుడు చూపిలేదు సార్. ఓకే. ఇంతకుముందు తీయించాము, ఇప్పుడు చూపిలే, మళ్ళీ ఇంకా అట్లే ఉంది. రైట్. కింద బ్లాక్ వచ్చింది మళ్ళా. ఓకే, ఫైన్. సో ఈ పేషెంట్ ఒకసారి మళ్ళీ మా దగ్గరికి వచ్చి డాప్లర్ స్కాన్ చేయించుకుంటే వారికోజ్ వెయిన్స్ ఉంటే కరెంట్లీ వారికోజ్ వెయిన్స్కి లేజర్ ట్రీట్మెంట్ తప్ప ఏ ట్రీట్మెంట్ చేయించున్నా రిజల్ట్స్ రావు. ఎస్పెషల్లీ మీరు మా దగ్గర వచ్చే పేషెంట్స్ కామన్లీ చూస్తాం 5 years 10 years దాకా హోమియో వాడి ట్యాబ్లెట్ వేసుకొని అప్పటికప్పుడు తగ్గిపోతుంది, మళ్ళీ రాదని వాళ్ళు చెప్తారు, కానీ ఖచ్చితంగా రికరెన్స్ వస్తుంది. హోమియోతోని కంప్లీట్ క్యూర్ అయితే వారికోజ్ వెయిన్స్కి ఎట్టి పరిస్థితుల్లో రాదు. వారికోజ్ వెయిన్స్కి ఓన్లీ ట్రీట్మెంట్ విచ్ గివ్స్ గుడ్ రిజల్ట్స్ కరెంట్లీ ఈజ్ లేజర్. సో ఈ పేషెంట్ ఒకసారి వస్తే వాళ్ళు ఖచ్చితంగా లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే ఖచ్చితంగా క్యూర్ అవుతుంది. 98% సక్సెస్ రేట్ ఉంటుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు వెరికోజ్ వెయిన్స్లో ఏమైనా స్టేజెస్ ఉంటాయా లేకపోతే ఓన్లీ అడ్వాన్స్ స్టేజా? వారికోజ్ వెయిన్స్ టోటల్ 6 స్టేజెస్లు ఉంటాయి. ఒకటేమో నార్మల్ ఇనీషియల్ స్టేజ్, ఎక్కడైతే రిటర్న్ సప్లై ఓవరాల్ బాగానే వెళ్తుంది. సెకండ్ స్టేజ్లో కొంచెం డ్యామేజ్ అయ్యి కొద్దిగా కింద బ్లడ్ సప్లై కింద పడి కొంచెం వాపులతో స్టార్ట్ అయ్యి ఆ నెక్స్ట్ స్టేజ్లో సివియర్ స్వెల్లింగ్, దురదలు ఇవన్నీ వచ్చి 5th స్టేజ్లో వచ్చేసరికి పగిలి అల్సరేషన్ వచ్చి మళ్ళీ మానిపోతుంది. అట్లా 3-4 times వచ్చి ఫైనల్ 6th స్టేజ్లో నాన్ హీలింగ్ అల్సర్ వస్తుంది, పెద్ద పుండై మానదు. సో దే ఆర్ సెవరల్ స్టేజెస్. ఇనీషియల్ స్టేజ్లో అయితే లేజర్ ట్రీట్మెంట్ చేయకూడదు, ఫ్యూ months ఆగచ్చు. కొద్దిగా ఒక్కసారి సిమ్టమ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి 3rd స్టేజ్ నుంచి మాత్రం ప్రతి పేషెంట్కి లేజర్ ట్రీట్మెంట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్. హలో మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అశోక్, చెప్పండి. చెప్పండి అశోక్. మేడం సార్, నా పేరు అశోక్ సార్, నేను ఇక్కడ హైదరాబాద్ మల్కాజ్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. నాకు ఆల్రెడీ స్కానింగ్ చేయించుకున్నాను, సేమ్ మీరు చెప్పే ప్రాబ్లం నాకు ఉంది, వెరికోజ్ పైన అని. అయితే డాక్టర్స్ నాకు మందులు ఇస్తున్నా దక్కులేదు సార్, అంత ముందు అట్లనే ఉంది. ఒకవేళ ఆ ట్రీట్మెంట్ మీరు అన్నట్టు ట్రీట్మెంట్ తీసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది సార్? ఆల్రెడీ అంటే నాకు డాక్టర్స్ ఏం చెప్పారంటే అది మీరు స్టాకింగ్ చేసుకోండి, స్టాకింగ్ చేసుకున్న తర్వాత అది పోతుందని చెప్తున్నారు, కానీ అది నాకు ఇంకా పుండు తగ్గలేదు సార్, అది అంతే ఉంది, కూర్చున్నట్టు అవుతుంది. రైట్. సో ఇందాక మనం డిస్కస్ చేసినట్టు 6 స్టేజెస్ ఉంటాయి వారికోజ్ వెయిన్స్లో. ఈ పేషెంట్ లాస్ట్ స్టేజ్కి వచ్చేసారు, అంటే నాన్ హీలింగ్ అల్సర్ వచ్చింది, అంటే అల్సర్ పుండు వచ్చి ఇంకా అది ఎప్పటికీ మానదు.
వీళ్ళు ఎన్ని హోమియోపతి మెడిసిన్స్ వాడినా లేదా అలోపతిక్ వాడినా స్టాకింగ్స్ వాడినా డ్రెస్సింగ్స్ చేసినా మానదు. ఎందుకంటే వెయిన్స్ ఫిజికలీ డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి లోపల. బ్లడ్ సప్లై పూర్తిగా హార్ట్కి రిటర్న్ వెళ్తలేదు, పైకి వెళ్ళేది మొత్తానికి లెగ్లో పడిపోతుంది. దానివల్ల వీళ్ళకి సిమ్టమ్స్ వస్తున్నాయి. ఈ పేషెంట్ ఖచ్చితంగా లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటేనే క్యూర్ వస్తాయి. అండ్ ఇట్ ఈస్ వెరీ రీజనబుల్. వీళ్ళు 5 years 10 years హోమియోపతిక్ మెడిసిన్స్ వాడి ఆ ఖర్చుల బదులు లేజర్ సింగిల్ షాట్ ట్రీట్మెంట్లో అయిపోతుంది. సో ఇట్ ఈస్ కాస్ట్ ఎఫెక్టివ్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ కాల్. హలో 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 ఆసిఫ్ గారు చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్పండి ఆసిఫ్. సార్ నాకు ఒక 3 months బ్యాక్ నుంచి ఇట్లా పుండైంది కాళ్ళకు, రైట్ కి అయింది, ఇక పాదంలో అయింది. ఓకే. ఆ పుండు అసలు తగ్గట్లేదు సార్, ఎన్నో మందులు వాడినా. నైట్ టైం బాగా దురద పుడుతుంది, ఇట్లా స్కేల్స్ లాగా స్కిన్ వచ్చేస్తుంది. రైట్. డాప్లర్ స్కాన్ ఏమైనా చేయించుకున్నారండి? ఏం చేయించలేదు సార్. ఏం పని అసలు చేస్తారు? ఏంట ఆయిల్స్ పెట్టినా ఆయింట్మెంట్స్ పెట్టినా తగ్గట్లేదు. ఓకే. ఫ్రెష్ గా ఉంటుంది వూండ్ ఎప్పుడు. ఏం పని చేస్తుంటారు మీరు? నేను కన్స్ట్రక్షన్ లో వర్క్ చేశాను సార్. షుగర్ కానీ బీపీ కానీ ఉందా మీకు? లేదండి, షుగర్ బీపీ ఏం లేదు, టెస్ట్ చేశాను. రైట్. సో ఓకే, ఈ పేషెంట్ ఒకసారి మా దగ్గర వస్తే మేము డాప్లర్ స్కాన్ చేసి ఎవాల్యుయేట్ చేస్తాం. ఖచ్చితంగా అతను చెప్పే సిమ్టమ్స్ బట్టి ఈయన కూడా లాస్ట్ స్టేజ్లో ఉన్నారు, 6th stage ఉన్నారు. నాన్ హీలింగ్ అల్సర్ వచ్చేసింది తనకి. డాప్లర్లో వ్యారికోస్ వెయిన్స్ అని ప్రూవ్ అయితే మాత్రం ఖచ్చితంగా లేజర్ ట్రీట్మెంట్ చేయాలి. హీ విల్ హ్యావ్ 98% సక్సెస్ రేట్. ఓకే డాక్టర్, ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ ఉంది అని ఆ సిమ్టమ్స్ తెలియగానే ఫస్ట్ అసలు మేజర్ ఇన్వెస్టిగేషన్స్ ఏం చేయించాలి పేషెంట్స్? ఇనీషియల్ స్టేజెస్లో లేదా ఏ స్టేజ్లో ఉన్నా ఫస్ట్ అండ్ మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ బెస్ట్ డయాగ్నోస్టిక్ టూల్ ఇస్ డాప్లర్ స్కాన్. మన అల్ట్రాసౌండ్ పొట్ట మీద పెట్టి స్కాన్ ఎలా చేస్తామో సేమ్ థింగ్ ఒక చిన్న మెషిన్ మీద ప్రో పెట్టి వెయిన్ ఎలా ఉంది, దాని డయామీటర్ ఎలా ఉంది, బ్లడ్ పూర్తిగా హార్ట్కి వెళ్తుందా లేదా కింద పడిపోతుందా డాప్లర్ స్కాన్లో తేలిపోతుంది. ఇంకా మాకు డౌట్ ఉంటే నెక్స్ట్ స్టేజ్లో సిటీ వీనోగ్రామ్ అలా చేయొచ్చు. బట్ 99% ఆఫ్ ద టైమ్ లోవర్ లిమ్ వీనస్ డాప్లర్ అంటారు, ఆ టెస్ట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్ ఫర్ వారికోస్ వెయిన్స్. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో చెప్పండి శ్యామ్ గారు, డాక్టర్ ఉన్నారు, మీ డౌట్ అడగండి. చెప్పండి శ్యామ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. మార్నింగ్. అయితే నాకు ఈ మోకాలు కింద నుంచి సార్ అది వెరికోస్ వెయిన్స్ అని 6-7 years అవుతుంది. ఓకే. అయితే ఇంతవరకు టెస్ట్లు అట్లాంటివి ఏం చేయలేదు. అయితే మామూలుగా ఖర్చు ఎంత అవుతుంది అని. రైట్. ఏం టెస్ట్లు చేయించుకోలేదండి? అవునండి. ఏ డాప్లర్ టెస్ట్ ఏం అవ్వలేదా మీకు? ఏం అవ్వలేదండి. అయితే అది చూపిస్తే మామూలుగా సర్జన్ చూపిస్తే వెరికోస్ వెయిన్స్ అది కలవాలి అని చెప్పారు. ఏం పని చేస్తుంటారు మీరు? ఏం పని చేస్తుంటారు? ఇంతకుముందు రెస్టారెంట్ లో కౌంటర్ లో ఉండేవాడిని అండి నేను. ఓకే. సో నుంచి స్టాండింగ్ జాబ్? అవునండి. సో రైట్. సో ఈ పేషెంట్ కూడా ఖచ్చితంగా వచ్చి ఎవాల్యుయేట్ చేయించుకొని డాప్లర్ స్కాన్ చేయించుకుంటే లేజర్ ట్రీట్మెంట్ అవసరము. కామన్గా పీపుల్ చేసే మిస్టేక్ ఏంటంటే ఇదేదో చిన్న ప్రాబ్లం కదా లేదా ఖర్చు ఎక్కువ అవుతుందేమో అని చెప్పి ఇగ్నోర్ చేసి పేషెంట్ హోల్ ఫోకస్ ఈజ్ ఆన్ మనీ రాదర్ దెన్ క్యూర్. అలా వదిలేస్తుంటే ఇయర్స్ కొద్దీ ఆ రోజుకి ట్యాబ్లెట్ కొనుక్కుంటారు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చాలా మటుకు ఎక్స్పెన్సెస్ అయిపోతుంది. ఒకసారి వారికోస్ వెయిన్స్ అని డయాగ్నోస్ అయితే మాత్రం లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే సింగిల్ షాట్ ట్రీట్మెంట్ కాస్ట్ ఎఫెక్టివ్, ఒక షాట్లో హీల్ అయిపోతుంది. సో ఖచ్చితంగా వారికోస్ వెయిన్స్ అని ఈ పేషెంట్ డయాగ్నోస్డ్ కాబట్టి ఒకసారి వచ్చి ఎవాల్యుయేట్ చేయించుకొని లేజర్ ట్రీట్మెంట్ గ్యారంటీ చేయించుకోండి. ఓకే, నెక్స్ట్ కాల్. హలో, కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. సో డాక్టర్ మీరు చెప్పారు కదా ఫస్ట్ స్టేజ్ వాళ్ళకి లేజర్ ట్రీట్మెంట్ అవసరం లేదని, సో వాళ్ళకి ఓన్లీ మెడిసిన్స్ తోటే క్యూర్ అయిపోతుందా? కాదమ్మా, వారికోస్ వెయిన్స్ ఒక్కసారి స్టార్ట్ అయితే ఖచ్చితంగా ప్రొలాంగ్ అవ్వాల్సిందే. కాకపోతే అందరికీ ఒకే స్పీడ్లో అవ్వదు. సేమ్ పేషెంట్కి 2 legs అట్ సేమ్ స్పీడ్లో ప్రోగ్రెస్ అవ్వదు. కొంతమందికి ఫ్యూ డేస్ పట్టచ్చు, ఫ్యూ మంత్స్ పట్టచ్చు, ఇయర్స్ పట్టచ్చు. లేదా చాలామందికి అదే స్టేజ్లో ఎన్నో ఇయర్స్ దాకా ఉండిపోవచ్చు. అప్పటికప్పుడు వెయిన్ కొంచెం బలానికి టాబ్లెట్స్ ఇస్తాము ఇనీషియల్ స్టేజ్లు ఉంటే. ఫ్యూ మంత్స్ తర్వాత రమ్మంటాం. కానీ ఒక్కసారి ఒక స్టేజ్ దాటి సిమ్టమాటిక్ అయితే ఖచ్చితంగా అందరూ లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో భానుప్రకాష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి, డాక్టర్ ఉన్నారు, ప్రాబ్లం చెప్పండి. చెప్పండి భానుప్రకాష్ గారు. సార్ డాక్టర్ అబ్బాయి గారు అండి. చెప్పండి. నేను టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నానండి. ఓకే, అయితే నాకు చెప్పండి. ఇది వాస్కులర్ ప్రాబ్లం ఉందండి. ఓకే. ఇది సిన్స్ ఎప్పటి నుంచి అంటే ఒక 10 ఆల్మోస్ట్ 5-6 years అయిపోయిందండి.
ఓకే 5-6 years అయిపోయింది. అది ఏమైపోయిందంటే సార్ అప్పుడు నేను సర్టిఫికేట్ చూపించుకున్నప్పుడు నిజాం ఇన్స్టిట్యూట్ లో చూపించానండి ఇది. ఓకే అప్పుడు డీవీటీ అని అన్నారు సార్, డీప్ వెయిన్ Thrombosis. థ్రోంబోసిస్ అలాగే అన్నారు. రైట్ అది అప్పుడు స్టాకింగ్ చేసుకోమన్నారు, చేశాను. అప్పుడు అసిట్రోమ్ టాబ్లెట్ ఏది ఉంటే అది వాడానండి నేను. ఓకే చెప్పండి. అది వాడితే ఏమైపోయిందంటే కొంత తగ్గిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైపోయిందంటే అది పుండులాగా అయిపోయిందండి ఓకే కింద నాకు. ఓకే రైట్ కింద పుండులాగా అయిపోయి ఏమైపోయిందంటే మనకు టోటలీ అది అయిపోయిందండి. అంటే కొన్ని ట్రీట్మెంట్స్ వాడని అది వాడని ఇప్పుడు పుండు బాగా తగ్గింది, కానీ అది లాస్ట్ స్టేజ్ లో ఏదవుతుందో అది తగ్గడం లేదు సార్ నాకు. అది నాకేమన్నా ట్రీట్మెంట్ అవుతుందా చేయించుకుంటే? రైట్ సో ఈ పేషెంట్కి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనే సిమ్టమ్ ఉంది. బేసికలీ లెగ్లో 2 టైప్స్ ఆఫ్ వెయిన్స్ ఉంటాయి, ఒకటి డీప్ వెయిన్, ఒకటి సూపర్ఫిషియల్ వెయిన్. డీప్ వెయిన్ అనేది మెయిన్ వెయిన్ విచ్ బ్లడ్ని మళ్ళీ హార్ట్కి తీసుకెళ్లే మెయిన్ వెయిన్. అది దీనికి కనెక్టింగ్ ఉన్న 2 సూపర్ఫిషియల్ వెయిన్స్లో డ్యామేజ్ అయితే మనం వారికోస్ వెయిన్స్ అంటాం. దీనికి లోపల ఉన్న మెయిన్ వెయిన్ డ్యామేజ్ అయ్యి గడ్డగట్టేసింది, దాన్ని డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటారు. డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వచ్చిన పేషెంట్స్కి ఎట్టి పరిస్థితుల్లో లేజర్ ట్రీట్మెంట్ చేయకూడదు, ఎందుకంటే ఆ వెయిన్ ఒక్కటి మిగిలిపోయి ఉంది. వాళ్ళకి ఈ పేషెంట్ చెప్పినట్టు టిపికల్గా అసిట్రామోల్ లేదా ఎనీ యాంటీకోయాగులెంట్స్ పెట్టి ఆ గడ్డని కరిగించడానికి ట్రై చేస్తాము. బట్ రిజల్ట్స్ అంత బాగుండవు. కాకపోతే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో నెక్స్ట్ స్టేజ్లో కొద్ది ఎక్కడైనా బ్లాక్ ఉంటే స్టెంటింగ్ ఒకటి ఒక ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అటెంప్ట్ చేస్తే ప్రాబ్లీ ఈయనకి బెటర్ రిజల్ట్స్ వస్తాయి. సో ఈయనకి ఈ స్పెసిఫిక్ పేషెంట్ డీవీటీ పేషెంట్స్కి లేజర్ ట్రీట్మెంట్ అయితే చేయకూడదు. మేబీ తను వస్తే ఎవాల్యుయేట్ చేస్తే మేబీ స్టెంటింగ్ అలా పాసిబుల్గా చూడొచ్చు. ఓకే డాక్టర్, లేజర్ ట్రీట్మెంట్ బెస్ట్ అని చెప్పారు కదా మీరు. సో లేజర్ ట్రీట్మెంట్ కాకుండా ఇంకేం ట్రీట్మెంట్స్ ఉన్నాయి? అంటే ఇది రీసెంట్ టైమ్స్లో వచ్చిన ట్రీట్మెంట్. సో లేజర్ ట్రీట్మెంట్ కాకుండా వారికోస్ వెయిన్స్కి సెవరల్ ఆప్షన్స్ ఉన్నాయి. ట్రెడిషనల్ ఏమో స్ట్రిప్పింగ్ అంటారు, వెయిన్ స్ట్రిప్పింగ్. చిన్న అడ్మిట్ చేసి 3 to 9 days పెట్టి కోసి ఎంతవరకు వెయిన్ కనిపిస్తుందో అంతవరకు తీస్తారు. దాంట్లో సెవరల్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, హై ఫెయిలియర్ రేట్ అండ్ సెవరల్ డేస్ ఆఫ్ అడ్మిషన్. అది పోయాక నెక్స్ట్ స్టేజ్లో ఫోమ్ స్క్లెరోథెరపీ అని వచ్చింది. అంటే చిన్న సూది పెట్టి ఒక మందు వేస్తారు దాంట్లో. అది మైనర్ ప్రొసీజర్, 5-10 minutes ప్రొసీజర్. బట్ దాంతో ప్రాబ్లమ్స్ ఏంటంటే హై రికరెన్స్ రేట్, సేమ్ సర్జరీ లాగా 30 to 40% రికరెన్స్ రేట్ అండ్ మల్టిపుల్ సెషన్స్లో చేయాల్సి వచ్చేది. అది పోయి ఆ నెక్స్ట్ స్టేజ్లో RFA అని వచ్చింది, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. ఇది రీసెంట్ దాకా చాలా పాపులర్ ఉండే. ఇది కూడా సిమిలర్ టు లేజర్ లానే ఉంటుంది. కాకపోతే దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే దీనికి ఒక 20% ఫెయిలియర్ రేట్ ఉంటుంది. సో ఇవన్నీ పోయి లేటెస్ట్గా మనకి అవైలబుల్ అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఈజ్ లేజర్ ట్రీట్మెంట్ విచ్ ఆఫర్స్ అప్ టు 98% సక్సెస్ రేట్. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో జ్ఞానేశ్వర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి, డాక్టర్ ఉన్నారు, ప్రాబ్లం చెప్పండి. చెప్పండి జ్ఞానేశ్వర్ గారు. టీవీ వాల్యూమ్ తగ్గించేసి మాట్లాడండి. నమస్కారం అండి. చెప్పండి జ్ఞానేశ్వర్ గారు. సార్ ఇది నాకు 25 years నుండి ఉంది సార్ వేరుకో వెయిన్స్ 2 కాళ్ళకి. ఓకే ఒక టైం ఏమో సికింద్రాబాద్ లో ఒక హాస్పిటల్ ఉండే, హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశారు. అది ఓకే 2 కాళ్ళకు ఒకేసారి ఆపరేషన్ చేసింది సార్. ఓకే అప్పుడే రీసెంట్ గా మ్యారేజ్ అయింది. Okay. తర్వాత కూడా స్వీట్ షాప్స్ ఉండే ఇంతకుముందు. స్వీట్ షాప్లలో నిల్చోవడం అయింది, వెయిట్ ఎక్కువైనా ఉండే, ఇప్పుడు తగ్గింది వెయిట్. అది మళ్ళీ నెక్స్ట్ టైం అది సేమ్ ప్రాబ్లం వస్తే మళ్ళీ నెక్స్ట్ టైం ఇక్కడ ఈసీఎల్ లో చిన్న హాస్పిటల్లో వేరే నిమ్స్ లో చేసే డాక్టర్ తోని చేపించుకుంది సార్. వన్ సైడ్ లెఫ్ట్ సైడ్ లెగ్ కి. ఓకే అది టోటల్ మొత్తం ఆ వెయిన్ తీసేశాడు సార్, ఇంచుమించు ఒక 1/2 meter వెయిన్. ఓకే అది మళ్ళీ సేమ్ ప్రాబ్లం అలా ఉంది సార్. అది చాలా ప్రాబ్లం ఉంది. ఎక్కువ స్టాండింగ్ లో ఉంటే వెహికల్ కూడా ఎక్కువ నడిపేయలేము. రైట్. సో ఈ పేషెంట్ టిపికల్గా చెప్తున్నాడు, సర్జరీ చేయించుకున్నారు బట్ అగైన్ రికర్ అయింది. ఇందాక చెప్పినట్టు సర్జరీలో కట్ చేసి వెయిన్ని ఎంతవరకు ఉందో కనిపిస్తూ అంతవరకు తీస్తారు. బట్ లెఫ్ట్ ఓవర్ వెయిన్ లోపల ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రికర్ అవుతుంది. ఈ పేషెంట్ ఒకసారి మా దగ్గర వచ్చి ఎవాల్యుయేట్ చేయించుకుంటే డాప్లర్లో ఎంతవరకు వెయిన్ మిగిలిపోయి ఉంది, దానికి లేజర్ ట్రీట్మెంట్ చేయొచ్చా లేదా, ఒకవేళ చేస్తే మాత్రం తనకి ఖచ్చితంగా మంచి క్యూర్ వస్తుంది, 98% దాకా సక్సెస్ రేట్ వస్తుంది. సో వారికోస్ వెయిన్స్ అంటే డెఫినెట్గా లేజర్ ట్రీట్మెంట్ చేయాలి, సర్జరీకి మాత్రం ఆప్ట్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ సురేష్ అనే కాలర్ వెయిటింగ్. హలో 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 సురేష్ గారు, చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. చెప్పండి సురేష్. మేడం, నేను సేమ్ ప్రాబ్లం నుంచి నేను ఇప్పుడు స్కాన్ చేయించుకుంటే నాకు సేమ్ ప్రాబ్లం అని చెప్పారు. ఓకే, Okay. ఏంటంటే దానికి కాస్ట్ ఎంత అవుతుంది మేడం? మీరు ఏం పని చేస్తుంటారు, ఏం ప్రాబ్లమ్స్?
నేను సెక్యూరిటీ సూపర్వైజర్ పనిచేస్తుంది సార్. సెక్యూరిటీ ఏం సూపర్వైజర్. ఏం ప్రాబ్లం ఉంటుంది దీనివల్ల? నేను స్కానింగ్ చేయించుకుంటే డాక్టర్స్ ఏం చెప్పారంటే సేమ్ ఎప్పుడైతే మీ టీవీలో చూపెడుతున్న లెగ్ ఎట్లా ఉందో అట్లనే అయింది సార్. ఓకే ఫైన్, బట్ మీకు అదే సేమ్ మీరు చెప్పారు. ప్రాబ్లం ఏముంటుందండి? మీకు పెయిన్ కానీ దురదలు కానీ వాపులు కానీ ఏమైనా ఉంటాయా? ముందు తోడు కూర్చున్నట్టు ఎలా ఉందో సేమ్ అదే పెయిన్ వస్తుంది. ఇంతకుముందు కూడా అది మీరు చెప్తున్నట్టు ఏవైతే ఉన్నాయో అవే సేమ్ ప్రాబ్లం ఐ ఫేసింగ్ సార్. రైట్ సేమ్ పుండు అయింది, పుండు దక్కలేదు, మొత్తం బ్లాక్ అయిపోయింది సార్. స్క్రీన్ అంతా స్కిన్ అంతా మొత్తం బ్లాక్ అయిపోయింది, రైట్ పుండు అయింది. ఆ పుండు మీద సూది కూర్చున్నట్టు అవుతుంది సార్. రైట్ నెక్స్ట్ డాక్టర్కి ఏం చెప్తున్నారంటే ఆపరేషన్ చెయ్యాలని చెప్తున్నారు. అంటే నేను ఈఎస్ఐకి వెళ్ళాను. ఓకే ఒకవేళ నేను ఎట్లా ఏ పద్ధతిలో ఇది చెప్పుకుంటే క్యూర్ అవుతుంది. నెక్స్ట్ ఒకవేళ మీరు చెప్పినట్టు అది ఫాలో అయితే దాన్ని ఫాలో అయితే నాకు ఖర్చు ఎంత అవుతుంది సార్? రైట్. సో ఈ పేషెంట్కి ఈజ్ ఇన్ 6th స్టేజ్. ఇందాక చెప్పినట్టు లాస్ట్ స్టేజ్లో వచ్చేసారు. నాన్ హీలింగ్ అల్సర్ ఉంది. ఖచ్చితంగా లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అందరికి ఉన్న కన్సర్న్ ఒకటే, వెదర్ ఇట్ ఈస్ కాస్ట్ ఎఫెక్టివ్ ఆర్ నాట్. సర్జరీ తక్కువలో అయిపోతుందేమో అని చెప్పి చేయించుకొని రిపీటెడ్లీ సర్జరీ చేయించుకొని ఫెయిల్ అయ్యి హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో వారికోస్ వెయిన్స్ అని దీనికి డయాగ్నోస్ అయింది కాబట్టి ఒకసారి మా దగ్గర వచ్చి లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే ఖచ్చితంగా క్యూర్ అవుతుంది. అండ్ ఇట్స్ ఆల్సో కాస్ట్ ఎఫెక్టివ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ వెరికోస్ వెయిన్స్ గురించి చెప్పినందుకు. ఇది ఇవాళ గుడ్ హెల్త్ కీప్ వాచింగ్ V6 న్యూస్.